ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన. పూరి జగన్నాథ్ సార్ సినిమా అయితే కాదనిపించింది, నిజంగా చెప్తున్నా. ఇంకంతే, అసలు ఫస్ట్ పార్ట్లో ఉన్న కిక్ సెకండ్ పార్ట్లో అస్సలు లేదు. డైలాగ్స్ సెకండ్ హాఫ్ మొత్తం డౌన్ బ్రో. సెకండ్ హాఫ్ మొత్తం డౌన్. ఏమో ఇక్కడ క్రౌడ్తో, మాస్ క్రౌడ్స్ ఎట్లుంటుందో చూడాలి. డైలాగ్స్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా పెళ్ళినాయి, సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం డీలా బ్రో. ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా అదే చూడటం బెస్ట్. ఇది అంత లేదు స్టోరీ మొత్తం. ఇక సెకండ్ హాఫ్ నాకు పూరి జగన్నాథ్ తీసాడు అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైగర్ వాజ్ బెటర్ దెన్ దిస్ సెకండ్ హాఫ్ కంపేర్ చేసుకుంటే. ఊరికే పెట్టారు బ్రో. అసలు సెకండ్ హాఫ్ మొత్తం చెప్తున్నా కదా, పెట్టారు, ఏదో చేశారు, స్టోరీ లేదు. స్టోరీ లేకపోయినా కానీ ఏదో ఉంటుంది అనుకుంటాం పూరి సార్ సినిమాల్లో, అసలు అది కూడా ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్ మాత్రం నిద్ర, చిరాకు, తలనొప్పి. సీరియస్గా సారీ, బట్ బాగాలేదు సినిమా. ఒకసారి చూడొచ్చు ఏదో పూరి సార్ కోసం. కానీ పూరి జగన్నాథ్ గారు అబ్బా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. అసలు ఆ లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత అసలు పనికిరాడు అది ఇది అని బోల్డ్ డైలాగ్ చెప్పారు, కానీ ఈ సినిమాతో పూరి ఈజ్ బ్యాక్. బాబా సూపర్. ఒక్క క్యారెక్టర్ ఆలీ గారిది. మనం ఆలీ గారిని ఇంతకుముందు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మనం బ్రహ్మానందం గారి ఎంట్రీ కానీ ఆలీ గారి ఎంట్రీ కానీ థియేటర్లో అడుగు పెట్టగానే నవ్వుకుంటూ స్టార్ట్ చేస్తాం కదా. ఈ సినిమాలో త్రూ అవుట్ ఆలీ గారి క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా బాగుంది. అలాగే డైలాగ్స్ కానీ రామ్ గారు యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ ఎరగదీశారు. హీరోయిన్ కూడా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ప్రతి ఆర్టిస్టు కొత్తదనం అనేది ఉంటుంది. సూపర్. అలాగే మన విలన్ గారు మణిశర్మ గారు మ్యూజిక్, నాకైతే ఈ సినిమా చాలా బాగుంది. పవర్ ప్యాక్ అనిపించింది అనమాట. సూపర్. ఇప్పుడు చాలామంది లాగ్ అంటారు కదా, చిన్నప్పుడు లాగ్ వేసుకుంటారు కదా, ఆ లాగ్ దగ్గరతో అంతా అర్థమైందా. రాడ్ అన్న వాళ్ళకి ఘాట్ ఉంటుంది కదా, ఆ ఘాటు దగ్గర అంతా గుత్త బాగాలంతా లాగ్ అన్న ఏదన్నా. సినిమా బాగుంది. నేను నైట్ చూసా రవితేజ గారిది, నాకు అది కొంచెం స్టోరీ కొంచెం ఉంది, కానీ మిగతా అంతా బాగుంది. స్టోరీ బాగలేదు అన్న. రివ్యూ అనేది చూసి చెప్పండి. ఎప్పుడు మీకు అంటే సినిమాని మట్టుగుడిపోయేలా చెప్పొద్దు. అందరికీ చెప్తున్నా రివ్యూ చెప్పే వాళ్ళకి. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను చెప్తున్నా సినిమా బాగుంది. మొత్తం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. 5/5 త్రూ అవుట్ కామెడీ అదుర్స్ అనమాట. చాలా బాగుంది. పూరి జగన్నాథ్ గారు మళ్ళీ డిసప్పాయింట్ చేశారు. ఒక పవర్ఫుల్ కంబ్యాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను పూరి జగన్నాథ్ గారి నుంచి. ఏంటంటే ఆయన తీసిన సినిమాలు ఆ రేంజ్లో ఉంటాయి, క్యాటరేంజ్ కానీ అవన్నీ. ఇది ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వచ్చింది కానీ బట్ ఏంటంటే చాలా డిసప్పాయింట్. ఇస్మార్ట్ శంకర్ చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో రామ్ యాక్టింగ్ కానీ, రామ్ డైలాగ్స్ కానీ, క్యాటరైజన్స్ కానీ ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్ ఉంటాయి. బట్ ఇందులో మదర్ సెంటిమెంట్ యాడ్ చేశారు. అండ్ మెమరీ కాన్సెప్ట్ అయితే బాగుంది, కానీ బట్ చాలా ల్యాగ్ అనిపిస్తుంది. మనకి ల్యాగ్ అనిపిస్తుంది. ఆ ఫైట్ సీన్స్ కొన్ని బాగుంటాయి, అక్కడక్కడ సినిమా బాగుంటుంది. స్టోరీ నీట్గా వెళ్తున్న టైంలో ఆ బోక క్యారెక్టర్ ఇరిటేటింగ్ వస్తుంది, కానీ ఆ ఇరిటేటింగ్ వచ్చే క్యారెక్టర్ బాగుంది అనిపిస్తుంది ఓవరాల్ సినిమా మీద. సినిమాలో అసలు కాస్టింగ్ బాగుందన్న, సంజయ్ దత్ గారిని తీసుకోవడం బాగుంది. అండ్ ఇస్మార్ట్ శంకర్లో యూటిలైజ్ చేసినట్టు రామ్ నట్లు అంతలో యూటిలైజ్ చేయలేదు ఇందులో. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే పూరి జగన్నాథ్ గారి రైటింగే వేరు. ఆయన ఒక రేంజ్లో రాస్తారు. ఆయన మీద చాలా అభిమానం ఉంది. సో ఆ వింటేజ్ పూరి జగన్నాథ్ గారిగా మాత్రం ఇప్పుడు వచ్చే సినిమాలో కనిపించట్లేదు. పూరి జగన్నాథ్ గారి మార్క్ అయితే చాలా మిస్ అయింది సినిమాలో. అండ్ ఓవరాల్గా మనకి లైగర్తో పోల్చుకుంటే ఇది 1000 రెట్లు బెటర్. నిన్నటితో బచ్చన్తో పోల్చుకుంటే ఇది పర్లేదు అనిపిస్తుంది. సో బట్ ఇది కూడా అంత డిసప్పాయింటెడ్ మూవీనే. అర్థం కాదు. ఆలీ అంటే ఆలీ కామెడీ అనేది మనకి ఈడియట్లో స్టోరీ వెళ్తుంటే ఆలీ కామెడీ డిఫరెంట్గా వెళ్తుంది. సో అదే యాంగిల్ తీసుకుంటే స్టోరీ ఎక్కువైపు ఉంటే ఆలీ కామెడీ ట్రాక్ వేరే ఉంటుంది. అదే డిస్టర్బ్ చేయడానికి వస్తుంది అనిపిస్తుంది, కానీ అదే బాగుంది సినిమా మొత్తం మీద. డిస్టర్బ్ చేసినా అదే కాస్త బాగానే అనిపించినట్టుంది.